అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా మీరంతా కూడా? మన ప్రభువు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన ప్రభులో మన వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు ఈరోజు సహాయం చేయబోతున్నాడు. దేవుడు సాధారణంగా మాట్లాడే దేవుడు కాదు, ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఉదయకాల సమయంలో ఎంతమంది ఈరోజు సమస్యల గుండా వెళుతున్నారో, ఈరోజు మీకు అందరికి కూడా మంచి శుభవార్త దేవుని దగ్గర నుంచి. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు ఈరోజు సహాయం చేయబోతున్నాడు. నిత్యంగా నీ ప్రార్థన, నీ మొర విని, నీ కన్నీటి ప్రార్థన విని దేవుడు ఈరోజు నీకు సియోను నుంచి ఆయన ఆదుకుంటున్నాడు. పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మాట నిర్మలము, స్వచ్ఛమైనది ఆయన మాట. నిశ్చయంగా దేవుడు ఈరోజు ఇరుకులు ఇబ్బందులు గుండా, శ్రమల గుండా, కుటుంబ కష్టాల్లో, నష్టాల్లో ఉండి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో, ఖచ్చితంగా పరిశుద్ధ స్థలం నుండి దేవుడు నీకు ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. నిశ్చయంగా ఈరోజు ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు, కాపాడబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీ ప్రార్థన వినబోతున్నాడు. డాక్టర్ సంతోష్ అనేటువంటి క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన ఒకరోజు డాక్టర్ కాన్ఫరెన్స్కి ఇతర దేశానికి వెళుతుండగా ఫ్లైట్ ఎక్కారు, వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఏరోప్లేన్ కొంచెం సమస్యలు గుండా వెళుతుందని సడన్గా కాల్ వచ్చేసింది అనమాట ఫ్లైట్ డ్రైవర్స్కి. వెంటనే అందరికి కూడా ఇన్ఫర్మేషన్ చేసేసారు, ఫ్లైట్ సమస్యలు గుండా వెళుతుంది, త్వరగా దీన్ని దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసేయాలి, ఏరోప్లేన్ దిగాల్సిందే, చాలా దూరం వెళ్ళే ప్రయత్నం లేదు అని తెలియజేసినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్షేమంగా ల్యాండ్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు డాక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళాలి కదా, డాక్టర్ సంతోష్ అనేటువంటి వ్యక్తి. అలాగా అందరూ కూడా కారులు తీసుకుని వెళ్తుంటుండగా ఈయన కూడా, ఈ డాక్టర్ కూడా ఒక కారు మరి తీసుకొని డ్రైవ్ చేస్తూ వెళ్తుంటుండగా చీకటి పడిపోయింది. మరి మంచి వర్షము ఆ యొక్క సమయంలో కురుస్తుందన్నమాట. ఆ వర్షంలో ఆయన కాస్త దారి తప్పిపోయాడు అనమాట. అలాగే వెళుతుండగా ఏదో ఒక చిన్న పల్లెటూరు వచ్చేసింది. ఆ పల్లెటూరులో ఏదో ఒక చిన్న గృహంలో ఒక ఎలుతురు లైట్ పడింది అనమాట. పడుతుండగానే ఆ యొక్క కారు పక్కన నిలిపేసి ఆ ఇంటికి వెళ్ళి డోర్ తట్టాడు. వెంటనే వారు డోర్ తెసి ఆహ్వానించి వేడివేడిగా వాళ్ళకి కాఫీ పెట్టించి భోజనం పెట్టారు. భోజనం పెట్టిన వెంటనే, అయ్యా మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి నా కుమారుడు కోసం నేను ప్రార్థన చేయాలి అని చెప్పిందనమాట ఆమె. ఈ డాక్టర్ సంతోష్కి దేవుడు అంటే అంత నమ్మకం లేదు, కాన్ఫిడెంట్ లేదు కదా. సరే వెళ్ళమ్మా, చేసుకోపమ్మా అన్నాడంట. ఆమె కుమారుని చూసి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా యేసయ్యా, అనేక దినముల నుంచి మొరపెడుతున్నాను, నా బిడ్డ బ్రతికితే నేను బ్రతుకుతాను. అయ్యా, ఈ క్యాన్సర్ మరి బాగయ్యేటట్లు ఒకే ఒక డాక్టర్ ఉన్నాడంట ఇండియాలో, ఆ డాక్టర్ పేరు సంతోష్ అంట. ప్రభా, ఆయన ఎలాగైనా సరే ఎక్కడున్నాడో మాకు తెలియదు, వెళ్ళడానికి వీలుపడదు ప్రభా, నీవే ఆ డాక్టర్ని నడిపించాలయ్యా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు కదా, మీకు అసాధ్యమైన ఏది లేదు తండ్రి అంటూ ప్రారంభం చేస్తూ ఏడుస్తున్నాం అనమాట. ఆ మాటలు కాస్త ఈ డాక్టర్ సంతోష్కి వినపడిన వెంటనే ప్రార్థన అయిపోయింది, వచ్చేసింది బయటికి. వెంటనే, అమ్మా మీ దేవుడు సాధారణమైన దేవుడు కాదమ్మా, మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. ఏమైంది సార్?
నువ్వు ప్రార్థన చేస్తున్నవే నీ కుమారుడు కోసం క్యాన్సర్ డాక్టర్ సంతోష్ అనే డాక్టర్ మా ఇంటికి పంపిమనే, ఆ డాక్టర్ నేనేనమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషపడింది అనమాట. కుమారుడికి దేవుని కృప వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ తర్వాత మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా. నాకు ఫ్లైట్ ఎక్కి ఎక్కడో డాక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్తుంటుండగా మధ్యలో ఫ్లైట్ ఏదో సమస్య ద్వారా అక్కడ దగ్గరలో ల్యాండ్ చేసేసారు. అక్కడి నుంచి మేము కారు తీసుకుని వస్తున్న సమయంలో మంచి వర్షం కురిపించి దేవుడు ఒక చిన్న గృహం నాకు చూపించి ఈ గృహంలోనికి దేవుడు నడిపించాడు. మీ దేవుడు సాధారణ దేవుడు కాదమ్మా, ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నీకు సహాయం ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడమ్మా. ఆ దేవుడే సహాయం, ఇది నా సహాయం కాదు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషపడింది. చూసారా, సీయోను నుంచి దేవుడు నీకు, పరిశుద్ధ స్థలం నుంచి దేవుడు నీకు ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ఆ తల్లి ప్రార్థన చూడండి. ఆ బిడ్డ ఒకే ఒక బిడ్డ ఆమెకి, ఆ బిడ్డ బ్రతికితే ఆమె బ్రతుకుతుంది, లేదంటే ఆమె ఎంత కష్టాలు గురైపోతుందో చూడండి. ఆ డాక్టర్ని దేవుడు ఎలాగైనా సరే చూడండి ఫ్లైట్ మిస్ చేసి ఆ కారులో వస్తుంటుండగా వర్షం కురిపించి ఆ గృహాన్ని చేరేటట్లు చేశాడు దేవుడు. సీయోనులోంచి చూడండి, పరిశుద్ధ స్థలంలోంచి ఆయన ఈరోజు ఆమెకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడా? ఈరోజు నీకు నమ్మకం ఉందా? ఈరోజు అయితే మొరపెట్టు, ప్రార్థించి. ఈరోజు సమస్యలు కూడా వెళ్తున్నావా? నీ సమస్య ఏంటి? నీ ఇరుకులు ఇబ్బందులు ఏంటి? ఈరోజు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు ఆయన పరిశుద్ధ సన్నిధుల నుంచి, పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు ఈరోజు సహాయం చేస్తున్నాడు. సీయోను నుంచి దేవుడు నిన్ను ఆదుకొని ఆదరించబోతున్నాడు. ఆయన గొప్ప దేవుడు. చూడండి, ఆ డాక్టర్ చెప్తున్నాడు, దేవుడు అంటే నాకు అంత నమ్మకం లేదమ్మా, కానీ మీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడమ్మా, మీ దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు మీ దేవుడు అని అతడు చెప్పడం ఆ డాక్టర్ వింటున్నాం అన్నమాట. దేవుడే స్వయంగా ఆ డాక్టర్ని నడిపించినాడు. చూడండి, ఆ కుటుంబానికి ఒకే ఒక డాక్టర్ ఇండియాలో ఆపరేషన్ క్యాన్సర్ ఆపరేషన్ చేయగలిగినటువంటి డాక్టర్ సంతోష్ కుమార్, అతన్నే దేవుడు స్వయంగా తన గృహానికి నడిపించినాడు. ఆ తల్లి యొక్క ప్రార్థన చూసారా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు సహాయం లేదు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎప్పుడు కూడా సహాయం చేయలేదని బాధపడుతున్నావు కదా. దేవుడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి ఈరోజు నువ్వు శ్రమ గుండా వెళుతున్నావా? ఖచ్చితంగా ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు, నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు. బాధపడకు. ఈరోజు ఎంతమంది సమస్యలు గుండా వెళుతున్నారో ఈరోజు ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఆదరణ కలగాలి, మీకు సంతోషంగా ఈరోజు మొరపట్టండి దేవుని సన్నిధిలో. ఖచ్చితంగా తల్లికి సహాయం చేసిన దేవుడు మన అందరికి కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు. వీడియోస్ చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయం చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. సీయోను నుంచి నేను ఆదుకుంటాను అంటున్నావు. నిజంగా తల్లి యొక్క ప్రార్థన వెళ్ళి తన కుమారుడు క్యాన్సర్తో ఉన్నప్పుడు ఆ డాక్టర్ సంతోష్ అనే డాక్టర్, క్యాన్సర్ డాక్టర్ ప్రభువా, ఒకే ఒక డాక్టర్ స్పెషలిస్ట్, అతను స్వయంగా తన గృహానికి నడిపించినావు తండ్రి. అనేక ఇబ్బందులు పట్టించి అతని స్వయంగా ఆ గృహానికి నడిపించి ఆ కుమారుడికి ఆపరేషన్ చేయలాగన అద్భుతం జరిగించావు ప్రభా. నిజంగా నువ్వు పరిశుద్ధ స్థలం నుంచి సహాయం చేసి దేవుడు వింటున్నావు తండ్రి. ఎవరు కొన్ని అనం చేసి చేయలేదు ప్రభా ఇంతవరకు. నువ్వు సహాయకుడు నాయన, మంచి సహాయకుడు, ఆపత్కాల సమయంలో నమ్ముకున్న తగిన సహాయకుడు ప్రభువా. ప్రార్థన ఆలకించి నాయన డాక్టర్ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సమస్యలు కూడా వెళుతున్న ప్రతి ఒక్క జీవితంలో కూడా నాయన ఎంతమంది నాయన ప్రభా సమస్యలు మొరపెడుతున్నారో వాళ్ళ జీవితాల్లో నాయన ప్రభా పరిశుద్ధ స్థలంలో నుంచి ఈరోజు నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి, ఆమేన్.